గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కడ్డెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కడ్డెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యరా ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యరా గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి బడుగు బలహీనులకు బంధువైన నాయకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు దూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అగో చంద్రన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి లోకేష్ అన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి అగో గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా లక్షలాది కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఉద్యోగాలు చేయడము ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం జరగబోతుంది. ఒకప్పుడు బ్యాక్వర్డ్ ఏరియా అన్నటువంటి కందుకూరు కావలి ఏరియాస్ రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో వీటి రూపురేఖలు మారబోతున్నాయి. దిశ దశ నిర్దేశించడానికి ముఖ్యమంత్రి గారు కందుకూరిని ఎంపిక చేసుకున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రాంతానికి రావద్దు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే కాదు, ప్రతి నెల మొదటి రోజు అది ఫస్ట్ కానివ్వండి, మంత్లో ఫస్ట్ తారీఖున లేకుంటే ఫస్ట్ తారీఖు హాలిడే అయితే 31st 30th పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. సామాజిక పెన్షన్లు మనం ఇచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని పెన్షన్స్ ఇవ్వడానికి ఆయా ప్రాంతాల్లో ఉండాలని చెప్పి సీఎం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఆ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నా ఆ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు తప్ప వేరే వాళ్ళు ఉండరు. పోయిన మాసంలో ప్రాక్టికల్గా చూశాను నేను. సీఎం గారు నర్సరావుపేట నియోజకవర్గానికి వచ్చారు. ఆ కాన్స్టిట్యున్సీలో ఆ కార్యక్రమానికి హాజరయ్యాం. ఆయన హెలికాప్టర్ ల్యాండ్ కాగానే ఆయన ఫస్ట్ చూసింది మమ్మల్ని ఇద్దరిని.
మీ నియోజకవర్గాలు వదిలేసి నర్సరావుపేటకి ఎందుకు వచ్చారన్నారు. మేము మీ ప్రోగ్రాంకి రాలేదండి, కోటప్పకొండకి మీరు వస్తున్నారు కాబట్టి మేము అక్కడ ఉండాలి కాబట్టి వచ్చామని చెప్పాం. ఇంకెప్పుడు రావద్దు అన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమమైనా ఒక ఫోకస్డ్గా అవి సామాజిక భద్రతనిచ్చే పెన్షన్ల విషయంలో కానీ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పరిశుభ్రమైనటువంటి వాతావరణం, పరిశుభ్రతను ప్రజలకు అందించాలనే ఆలోచనలో కానీ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు, ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ స్థానికంగానే ఈ కార్యక్రమం ఉండాలనేది, అది ఈ రాష్ట్రం అంతా జరగాలనేది ఆయన కోరిక. ఆ సూచన మేరకే ఈరోజు ముందుగా రేపు నెల్లూరులో ఉండాల్సి వస్తుంది కాబట్టి